అనుకుంటున్నావా? ఏమండి, ఈ రోజు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నావా? మర్ర పెడుతూనే ఉన్నావా? తాను ఏర్పరచుకునే వారి దివారాత్రములు మర్ర పెడుచు ఉండగా వారికి ఆయన న్యాయము తీర్చడా? త్వరగా న్యాయము తీర్చునుగాక. ఇచ్చాముగా మనందరి పట్ల న్యాయము తీర్చునుగాక. మందును అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి ఆయన న్యాయము చేయునుగాక. అబ్రహామును గురించి మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన నమ్మకమైన వ్యక్తి అని దేవుడు పిలిచి ఏమండి ఆయన ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న రోజుల్లో ఇంకా ఆయన మనస్తత్వం ఎలా మారిపోయింది, రోజు రోజుకి ఎలా మారిపోయింది అని మనం బైబిల్లో గమనిస్తే 18వ అధ్యాయం 19 వచ్చి చూడండి. ఆదికాండం 18:19. అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొండుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవుడు అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఏమి ఎరిగి ఉన్నావయ్యా అంటే, అబ్రహాం ఎవరు తెలిసినా నీతి న్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు. జరిగించడమే కాకుండా ఆయన కుటుంబం అంతా నీతి న్యాయాలు జరిగించాలని చెప్పాడు, నేర్పాడు. అంత మాత్రమే కాకుండా ఏమండి పుట్టబోయే పిల్లలందరికీ కూడా నీతి న్యాయములు కలిగి నడుచున్నట్లు ప్రవర్తించేదానికి నేర్పుతాడు అని దేవుడు ఎరిగి ఉన్నాడంట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అట్టి కృప మీ అందరి మీద కుమ్మరించునుగాక. మీరు నీతి న్యాయాలు కలిగి నడిపించడమే కాకుండా మీ పిల్లలకు కూడా నేర్పవలసింది ఏం తెలిసిన నీతి న్యాయం. నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అవమానం వస్తుంది, నిందలు వస్తాయి. అయినా సరే నీతి తప్పని జీవితం జీవించుదువుగాక, న్యాయము తప్పని జీవితం జీవించుదువుగాక. హల్లెలూయా. 4 రూపాయల డబ్బుల కోసం నీతి తప్పడం దేనికి? అర్థమవుతుంది. 3 స్థలం కోసం న్యాయం తప్పడం దేనికి? ఒక అర్ధ ఎకరా స్థలం కలిసి వస్తుందని ఏమంటే నీతి మాలిన పనులు చేయడం దేనికి? ఎకరా స్థలం ఏమన్నా తల మీద పెట్టుకుని తీసుకుపోతావా? ఆ 3 స్థలం ఏమైనా ఏమంటే ఆ జాను స్థలం ఎత్తుకొని పోతావా? ఏదీ లేదు కదా. నీ జీవితంలో నీతి న్యాయంగా బ్రతుకుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకంలో మీరు చూస్తే 18వ అధ్యాయం 27వ వచనం గమనించండి. ఒక మాట ఉంది, దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల, ఏం జరిగిస్తే? కబ్జా చేసుకున్న ఎడల, పక్కన వారిది ఆక్రమించుకున్న ఎడల, అర్థమవుతుందా? వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతికిన ఎడల, తీర్పు తీర్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, డల్లర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏమంటే వత్తాసు పలికిన ఎడలా మీ ప్రాణం రక్షించుకుందరనుందా? లేదు ప్రియమైన వాళ్ళ, మన ప్రాణం రక్షించబడాలి అనుకుంటే నీతి న్యాయములు జరిగించుదుముగాక. హల్లెలూయా. ఏ విషయంలోనైనా నీతి న్యాయము జరిగించుదురుగాక. మరి అది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, వాస్తవమో కాదో నాకు తెలియదు. బైబిల్లో లెక్కలు కట్టారు. బైబిల్లో యేసు ప్రభు వచ్చిన కాలం నుంచి అంతకుముందు కాలం వరకు లెక్కలు కట్టి కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది? ఈ సెప్టెంబర్ నెలలో, ఈ నెలలో ఆ రోజున 3 రోజులు కట్టిగా చీకటి కమ్మించండి. ఐగుప్తు ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకి ఏమో వెలుగు వచ్చింది. చెప్పండి, ఐగుప్తీయులకి చీకటి కలిగింది కదా. ఎలాంటి చీకటి? చిమ్మ చీకటి. ఇక్కడ ఎదురుగా నిలబడిన మనిషి కూడా కనపడిన పరిస్థితి, తడువుకుంటా వెళ్ళినా కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు సంభవిస్తాయి అని చెప్తా ఉన్నారు. నాకైతే తెలియదు. అర్థమవుతుందా? అయితే నేను చెప్పగలిగింది ఏంటంటే, మనం సిద్ధపాటు కలిగి ఉన్నామనుకోండి, నీతి న్యాయంగా బ్రతుకుతా ఉన్నామనుకోండి, యేసు ప్రభు ఎప్పుడు వస్తే మనకేంటి? హల్లెలూయా అన్నా కదా. యేసు ప్రభు ఇప్పుడు రాని అలా వెళ్ళిపోతాం కదా. ఎప్పుడైతే ఏమైంది? యేసు ప్రభు ఎప్పుడు వస్తే ఏమైంది? సిద్ధపడని వారికి బాధ కానీ, నిట్టూర్పు కానీ, వేదన కానీ, జీవితం సిద్ధపరచుకుంటూ నడిపించబడేవానికి ఏ రోజైతే ఏమైంది అది? కనుక ప్రియమైన వాళ్ళ, ఏం జరుగుతుందో జరగబోతుందో నన్ను అడగమాకండి, నాకు తెలియదు.
మీరు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పండి, నీతి న్యాయాలు కలిగి నడిపించబడుతూ ఉంటే నా దేవుడు మీ ప్రాణాన్ని కాపాడునుగాక, మన ప్రాణాన్ని రక్షించునుగాక, మన ఆత్మని కాపాడునుగాక, మన ఆత్మని రక్షించునుగాక. హల్లెలూయా. దానియేలు పుస్తకంలో కూడా ఒక మంచి మాట ఉంది చూడండి, 4:27. దానియేలు పుస్తకం 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని. హల్లెలూయా. నెబుకద్నెజరుతో దానియేలు చెప్తూ ఉన్న మాటలు. నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది, కల భావం చెప్పేవారు లేకపోతే దానియేలుని పిలిపించి ఆ కల చెప్తే దానియేలు కొంతసేపు కలత చెందాడు. కలత చెందినప్పుడు ఏమైందిరా దానియేలు, ఏమైందిరా? అయ్యా, ఇది నీకు జరగకుండా కాక అయ్యా, నీ ఉప్పు తిన్నావు, నీ కారం తిన్నావు, నువ్వు ఇచ్చి నీ కట్టుకున్నావు, నువ్వు ఇచ్చిన స్థానంలో ఉన్నావు, ఇది నీకు జరగకుండా కాక ఏమైందో చెప్పరా అని అంటే, ప్రియమైన వాళ్ళరా ఆ కళ యొక్క భావం చెప్తాడు. బ్రహ్మాండమైన చెట్టు నీవేనయ్యా, ఆ కొమ్మల్లో ఎంతోమంది నీ చెట్టు నీ నీడన బ్రతుకుతా ఉన్న రాజ్యాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారయ్యా. అర్థమవుతుందా? ఆ తర్వాత కొట్టివేయడని చెప్పారు కదా, నీ రాజ్యం నీ చేతుల నుంచి పోతుందయ్యా, మొద్దు మాత్రం మిగులుతుందయ్యా, నీవు గడ్డి మేస్తావయ్యా, ఇలాంటి సంభవాలు జరుగుతాయ్యా అని చెప్పుకుంటూ వచ్చి ఆయన అంటాడు, నీ పాపము మాని నీతి న్యాయమును అనుసరించి నీవు ఎవరినైతే బాధ పెట్టి ఉన్నావో వారి ఎడల కరుణ చూపి నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఏమంటే సరి చేసుకోగలిగితే నీకు ఇప్పుడున్న క్షేమం ఇక మీదటను. హల్లెలూయా. నీతి న్యాయములు కలిగి నడిపించబడుతుంటే ప్రియమైన వాళ్ళరా మన ఆత్మ కాపాడబడమే కాకుండా మనకు ఉన్న క్షేమం ఇంకా నువ్వు ఉండునుగాక, ఇక మీదట నువ్వు ఉండునుగాక, నీకు ఉన్న క్షేమం ఇంకా రెట్టింపగునుగాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఒక్కొక్కరు అనుభవించగలిగేట్లు యేసయ్య కృప చూపునుగాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి, ఆయన ద్వారానే మనము ఇప్పుడు. హల్లెలూయా. మొదటిది భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు అని నువ్వు ఎరిగి ఆయన యందే అతిశయించుదువుగాక. హల్లెలూయా. అలా నడిపించబడుతూ ఉంటే నీ ఆత్మ రక్షించబడుతుంది. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా నీ వ్యక్తిగత జీవితంలో నీకున్న క్షేమం ఇక మీదట కూడా నీకు ఉండునుగాక. రెండో మాట మనం ఇక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ద్వారా మనము చూడండి అన్నమాట, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుదుముగాక. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించునుగాక. ఎందుకయ్యా అంటే ఆయన మనకు చెప్పండి, ఆయన మనకు సమాధాన స్థితి కలుగజేసి ఉన్నాడు. ఈ రోజున మందిరంలో మనం అందరం కూర్చుని ఆయన నామాన్ని స్తుతిస్తున్నామంటే ప్రియమైన వాళ్ళరా ఆయన ద్వారా కలిగిన, చెప్పండి గట్టిగా, సమాధాన స్థితి. ఒక రోజున మన జీవితాన్ని మనం గమనిస్తే హీనమైన స్థితి, నీచమైన స్థితి, దౌర్భాగ్యమైన స్థితి, దీన స్థితి, అపాయకరమైన, చెప్పండి, అపాయకరమైన స్థితులలో, అవిధేయత స్థితిలో నడిపించబడుతున్న మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాదు ఏమండి, నిందల పాలై అవమానాలు పొంది పిడిగుద్దులు తిని హింసించబడి నలగొట్టబడి గాయపరచబడ్డారు. అర్థమవుతుంది. 53వ అధ్యాయం తీయండి, యెషయా పుస్తకం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును,
మన సమాధానార్థమైన శిక్ష, మన శిక్ష ఆయన మీద పడితే, మన శిక్ష ఆయన అనుభవించి, మన శిక్ష ఏమంటే ఆయన పొంది, అందులో నుంచి మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే సమాధాన స్థితి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరెవరైతే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య రక్తం చేత కడగబడుతూ ఉంటారో, కడగబడిన ప్రతి ఒక్కరికి ఆయన అంటాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. ఒకవేళ ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో లేదా కుటుంబంలో నువ్వు ఉన్న ప్రాంతంలో సమాధానము లేక అడుగు పెట్టావా, యేసు నామములో సమాధానము కలుగును గాక. నీ జీవితానికి సమాధానం కలుగును గాక, మీ కుటుంబానికి సమాధానం కలుగును గాక, మీరున్న ప్రాంతంలో సమాధానము కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రియమైన వాళ్ళ సమాధాన స్థితి మనకు కలుగు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానము కలుగుజేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యోబు పుస్తకంలో ఒక మాట తగిలింది నాకు, చూడండి. 34:29. 34:29. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు? చాలు చాలు, ఆ మాట గమనించండి. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్షింపగలవాడు ఎవడు? ఆ మాట గమనించండి. ఇప్పుడు నేను అనుకోండి, ఆయన నాకు సమాధానం కలుగు చేస్తే నాకు శిక్ష విధించేవాడెవడు? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరున్నారు, మీకు దేవుడు సమాధానం కలుగు చేస్తే మీకు శిక్ష విధించగలవాడు ఎవడు? నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం కలుగు చేస్తే శిక్ష విధించేవాడు ఇంకొకడు లేడు. నీ కుటుంబంలో సమాధానం కలుగు చేస్తే శిక్ష విధించగలిగిన వాడు లేడు. ప్రియమైన వాళ్ళరా, నీ ప్రాంతంలో యేసయ్య సమాధానం కలుగు చేస్తే శిక్ష విధించగలిగిన వాడు లేడు. సంఘములో సమాధానం కలుగు చేసి శిక్ష విధించగలిగిన వాడు లేడు, ఉండడు, ఉండబోడు. హల్లెలూయా. కారణం ఆయన సమాధాన, చెప్పండి గట్టిగా, ఆయన సమాధాన కర్త కనుక. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా ఒక్కొక్కరికి ఆయన నిండైన మెండైన సమాధానము కలుగజేయునుగాక. అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి సమాధానము కలుగజేయునుగాక. సమాధానము లేదు, సమాధానము లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఇక మీదట నా యేసయ్య సమాధానం కలుగజేయునుగాక. సమాధాన స్థితిని నీవు పొందుదువుగాక, సమాధాన స్థితిని నువ్వు అనుభవించుదువుగాక. ఆయన నామానికి సాక్షిగా తేజరిల్లగలిగేటట్లుగా సమాధాన స్థితి కలుగజేయునుగాక. హల్లెలూయా. 55:18 చూడండి. కీర్తనలు 55:18. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండాన్నట్లు. అందరు చదవచ్చు కదా బిగ్గరగా, అందరు చదవచ్చు కదా ఆ మాట. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండాన్నట్లు సమాధానము కలుగజేసి ఆయన యేసు నామములో అంతకంటే గొప్ప కార్యం చేయునుగాక. ఒకవేళ మీ శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, అక్కడ రాయబడిన మాట చూడండి, అనేకులు, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినా ఆయన ఏం చేశాడంట? సమాధానము కలుగజేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 55:12 చూడండి. యెషయా పుస్తకం 55:12. అందరు చదవండి ఆ మాట. నేనని పెట్టుకోవచ్చు కదా. నేను సంతోషముగా బయలు వెళ్ళుదును, సమాధానము పొంది, సమాధానము పొంది తోడుకొని పోబడుదురుగాక. ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. మీరు సంతోషముగా మందిరంలో అడుగుపెట్టి మీరందరూ సంతోషముగా బయలు వెళ్ళుదురుగాక. ఎలా అంటే సమాధానమును పొంది అలా నా దేవుని చేత తోడుకొని పోబడుదురుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. కీర్తనలు 27, కీర్తనలు 27. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఇప్పుడు చదవండి. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము నేను అనండి, నేను గట్టిగా అనొచ్చుగా, నేను లేచి చక్కగా నిలబడి ఉన్నాను. కొట్టు గట్టిగా. యేసు నామములో నా ప్రభా కార్యము చేయును గాక. హల్లెలూయా. వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఎన్నున్నా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు కింద పడ్డారంటే మరలా చెప్పండి ఆ మాట చూడండి. ఇక్కడ వారు కృంగి పడిపోయారంతే. అంతే సంగతులు. మనమైతే అందుకని నువ్వేం చేయాలి తెలిసిన, దేవుని యందే అతిశయపడుదుము గాక. ఒకప్పుడు నేను పాపములో ఉన్నాను, ఒకప్పుడు అపరాధాల చేత, ఒకప్పుడు పాపాల చేత పట్టి పీడిస్తున్న పాపపు ఊపిలో ఉన్న నన్ను ఆయన చెయ్యి పట్టి లేవనెత్తాడు. తర్వాత పాదాలు స్థిరపరిచాడు. ఆయన లేపి నన్ను నిలవబెట్టాడు. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో సంభవించిన బలహీనతలను బట్టి ఇక నేను లేవగలనా, మరలా పూర్వపు స్థితి నేను పొందుకోగలనా, ప్రార్థన ఆత్మ పోగొట్టుకున్నావు, పరిచర్య ఆత్మ పోగొట్టుకున్నావు, ఇక మరలా నేను పొందుకోగలనా, దేవుని యథార్థమైన జీవితం నేను జీవించగలనా, నమ్మకమైన జీవితం జీవించగలనా, ఆయన నామానికి సాక్షిగా తేజెల్లగలనా, పరిశుద్ధమైన బ్రతుకు నేను బ్రతకగలనా అన్న ఆ క్వశ్చన్ మార్కు నీ కళ్ళలో మెదిలాడుతూ ఉంటే, నీ మదిలో మెదిలాడుతూ ఉంటే నా ప్రభు ఏమన్నాడు తెలిసిన, నేను నిన్నేం చేశాను, నేను నిన్నేం చేస్తాను చెప్పండి, నా దేవుడు నిన్ను లేపి చక్కగా నిలువబెట్టును గాక. గట్టిగానే కొట్టు యేసు నామములో. లేపి ఏం చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా. ఆయన ఏం చేస్తాడు, నిన్ను చక్కగా నిలువబెట్టును గాక. లేపి నిన్ను చక్కగా నిలువబెట్టును గాక. ఇక మీద నువ్వు చెప్పుదువు గాక, నేను లేచి చక్కగా నిలుచుని ఉన్నాను, నేను లేచి చక్కగా నిలుచుని ఉన్నాను అనేటట్లుగా నా యేసయ్య చేయును గాక. అందుకే ఆయన అంటాడు, అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించుదుము గాక. హల్లెలూయా. యేసు ప్రభు లోకానికి వచ్చింది ప్రియమైన వర్లన, ఆకరత్తబడును కాచింది, సిలువలో వేలాడింది, మరణించింది, పాతి పెట్టబడింది, తిరిగి లేచింది. మనం గమనిస్తే ఒక మాట చూస్తారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఎలా నిలువబెట్టుకోవాలనుకున్నాడంట, ఎలా ఆ మాట చూడండి, కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను. హల్లెలూయా. ఒకవేళ నీలో కలంకం ఉందా, ఒకవేళ నీలో ముడతుందా, ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధతకు సంబంధించిన భిన్నమైన ఆ పరిస్థితులు నీలో ఉన్నాయా, నీలో కనిపిస్తూ ఉన్నాయా, నీకే నీ జీవితం మీద విరక్తి కలుగుతుందా, ఒక్కొక్కప్పుడు నిన్ను తలంచుకుంటే నీ జీవితాన్ని బట్టి నీకే ఎగటైపోతుందా, ఊసుకుంటా ఉమ్మి వస్తా, నాది ఒక బతికేనా అన్నట్లుగా నీ జీవితం ఉందా, అయినా సరే నా దేవుడు పరిశుద్ధపరచును గాక, ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించును గాక, మరొకసారి నిన్ను నిలవబెట్టును గాక, ఆయన దానిని
పరిశుద్ధమైన సంఘముగాను మహిమగల సంఘముగాను నిలవబెట్టుకొనవలెనని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆదివారం ఆదివారం, బుధవారం బుధవారం, గురువారం గురువారం, శనివారం శనివారం ఏమండి ఏం చేస్తున్నాడంట? వాక్యముతో అప్ టు బాటం హల్లెలూయా. కింద నుంచి పై నుంచి కిందక నీళ్లు పోసి ఆయన ఉదక స్నానం చేయిస్తాడు ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను ఎక్కడ నిలబెట్టుకోవాలని? ఆయన ఎదుట మహిమ కలిగిన దేవుడు ప్రియమైన వాళ్ళారా. ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక నిశ్చయముగా మన వ్యక్తిగత జీవితం ఆయన లేపి చెప్పండి గట్టిగా. యెహెజ్కేలు పుస్తకంలో మాట్లాడు చూస్తారా? చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు పుస్తకం 2:1 వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి హల్లెలూయా. మరి అబ్బాయి కాస్త చక్కగా నిలబడరా అంటే నిలబడాలని ట్రై చేస్తున్నాడు కానీ మళ్ళీ కూలిపోతా ఉన్నాడు. ఈలోపు ఆత్మ ఆయన లోనికి వచ్చిందంట. ఎప్పుడైతే వచ్చిందో తర్వాత ఆయన చక్కగా నిలవబెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నా వల్ల కావడం లేదు అంటున్నావా? నా యేసయ్య నిన్ను నిలవబెట్టును గాక. ప్రియ యవనస్తుడా నిలవబెట్టును గాక. ప్రియ యవనస్తురాలు నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరైనా చక్కగా లేపి నిలవబెట్టును గాక. ఇక మీదట ఆయన నేను వత్సయించుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దైవజనుడైన పౌలు గారు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని తెలిసిన ఆ మాట చదివించి ముగిస్తాను చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తు నందు ప్రతి మనుష్యుని నా యందు అన్నాడా? ఎవరి యందు? ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన ఆశ, దైవజనుని కోరిక, దైవజనుని ఉద్దేశం, దైవజనుని సంకల్పం, ఆయన ఏమంటే మనసులో నిత్య నిర్ణయం ఏం తెలిసిన దేవుడు ఆయనకి అప్పగించిన ప్రతి మనుష్యుని ఆయన ఏం చేయాలని ఆశపడ్డాడంటే ఆయన యందు, హల్లెలూయా, హల్లెలూయా, క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ప్రేమించాడు. ఆత్మల్ని అప్పగిస్తూ ఉన్నాడు. ఆత్మల్ని తీసుకుని వస్తున్నాడు. సేవకుల యొక్క ఉద్దేశం, సేవకుల యొక్క ఆలోచన ఏమంటే తలంపు ఏం తెలిసినా ఏదో మీ ద్వారా మందిరానికి వస్తే 4 రూపాయలు కానుకలు ఇస్తే ఆ కానుకల ద్వారా ఏమంటే స్థలాలు కొని మందిరాలు కట్టించి ఆ తర్వాత ఏవేవో చేద్దామని కాదు ప్రియమైన వాళ్ళరా. మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఏమండి ఆ డబ్బుతో ఫ్యాన్ పెట్టగలం, ఏది పిల్లర్లు వేయగలం, లేకపోతే స్థలం కొనగలం, అంతేగాని ఇవన్నీ పరలోకానికి పోతాయా? పావు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అయితే నీ వ్యక్తిగత జీవితంలో చెప్పబడుతున్న ఉపదేశాన్ని విని, హల్లెలూయా, చెప్పబడుతున్న దేవుని మాటలు విని ఏమండి నేను గద్దించేదైనా, బుద్ధి చెప్పేదైనా, హెచ్చరించేది దేనికి తెలిసినా మిమ్మల్ని ఎవరి యందు చెప్పండి, నా యందు కాదు, సేవకులు యందు కాదు, నా యందు కాదు, క్రీస్తు నందు సంపూర్ణులుగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. మత్స అయినను ముడత అయినను మరి అట్టిది ఏదైనను. మీరు చూడండి, చిన్నప్పుడు గాయమైతే ఇప్పుడు మచ్చ ఉందా లేదా? నోరు తెరవచ్చు కదా, ఉందా? మచ్చ పోతుంది, ఎప్పుడన్నా పోతుందా? అయితే ప్రభు అంటాడు ఆ మచ్చ కూడా ఉండకూడదు ఆత్మ సంబంధమైన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. గాయాలు మానిపోతాయి కానీ మచ్చ పోదు.
అర్థమవుతుందా? అందుకని మీరు చెప్పే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మచ్చ పడకూడదు. ఎప్పుడు మచ్చ పడకూడదు. పడిందా అలాగే చూస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటాడు, ఆ మచ్చ కూడా ఉండకూడదు, ఆ ముడత కూడా ఉండకూడదు. ఆ తర్వాత చూడండి, అక్కడ మచ్చ అయినను ముడత అయినను కలంకమైనను మరి అట్టిది ఏదైనను యేసు నామములో తొలగిపోవును గాక. ఆయన మనల్ని చక్కగా నిలవబెట్టును గాక. పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చి మనల్ని చక్కగా నిలవబెట్టును గాక. హల్లెలూయా. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన తిరిగి కట్టి నిలవబెట్టిన దేవుడు నిన్నాటి నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక వచ్చి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభా కార్యము చేయును గాక. మచ్చ ముడత డాగు తొలగించును గాక. మహిమ కలిగిన సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వారిలో ఒక్కొక్కరు ఉందుము గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, సేవకుల ఆశ ఏం తెలిసినా ఆయన ఎదుట నిలబెట్టాలి. అందుకు ఏమండి, సేవకులు గద్దించేదైనా, హెచ్చరించేదైనా, బుద్ధి చెప్పేదైనా దాన్ని మీరు వ్యక్తిగత జీవితంలో గుర్తెరగగలగాలి. ఎక్కడైతే గద్దింపు ఉండదో అక్కడ జీవితాలు సరిచేయబడవు. ఎక్కడైతే హెచ్చరిక ఉండదో, ఎక్కడైతే బుద్ధి చెప్పే ఆ వాక్యం ఉండదో ఏమండి అక్కడ జీవితాలు సరిచేయబడవు. మీరు ఎక్కడికైనా పోండి, ఎక్కడైనా తిరగండి, నాకు ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. యేసన్న గారు ఒక మాట చెప్పారు తెలిసినా ఏమని తెలిసినా, వాడు నల్లటి పిల్లిని ఎక్కడ ఎతికాడంట? చెప్పవచ్చుగా, చీకటి గదిలి ఎతికాడంట. దొరుకుద్దా? దొరకదు. దొరకపోతే ఈడేం చేయాలి? ఈడిపోయి సమాధుల తోటలో ఉన్నాడంట. ఎందుకు తెలిసిన? ఏనాటికైనా వాడు ఈడికి చెప్పండి. హల్లెలూయా. మీరు ఎక్కడికైనా పోయి తిరగండి, ఏనాటికైనా మరలా ఇక్కడికి రాక చెప్పండి యేసు నామములో. అందుకని అడుగు పెట్టిన మీ వ్యక్తిగత జీవితాలు ప్రభువు రాకడ కోసం సిద్ధపడును గాక. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పండి తెలియదు కనుక ఏ రోజైనా సరే మన జీవితాలను మనం సిద్ధపరచుకొని ఉందము గాక. ప్రభువు నిశ్చయముగా ఆయన యందు అతిశయించే ఆ జీవితం అనుగ్రహించి ఈ ఆశీర్వాదాల చేత ఒక్కొక్కరిని తృప్తిపరచునుగాక. నీతి న్యాయములు జరిగించునుగాక. సమాధాన స్థితి కలుగుజేయునుగాక. లేచి చక్కగా నిలవబెట్టునుగాక. లేపి చక్కగా నిలవబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందాం. ఆకాశపు చేతులెత్తి ఒక క్షణం చిన్న ప్రార్థన. చేతులెత్తండి, మంచిది. ఉదయాన్నే చేతులెత్తితే మంచిది, రక్త ప్రసరణ బాగా జరుగుద్ది. నేను చెప్పడంలే,